భారతదేశంలో ఉత్తర భారతంలో కొన్ని గొడవలు ఎక్కడి నుంచి వచ్చినాయి హిందూ ముస్లింలకు మధ్యన అంటే ఈ బీఫ్కి సంబంధించినటువంటిది. మేము పవిత్రంగా భావించే ఆవుని మీరు చంపి తినటం ఏంటి అంటూ గొడవలు పట్టడం. ఆ తర్వాత అట్లా కాదు, కొన్ని చోట్ల కావాలని హిందువుల ఇళ్ల ముందునే చంపి తింటున్నారు అన్నటువంటి కారణంగా జరిగిన గొడవలు ఇవే ఘర్షణలకు కారణమైన. అట్లాంటి దాని మీదన ఎవరైనా నిలదీసినప్పుడు ఈ ఘర్షణలు పడినప్పుడు ఏమని అడిగేవాళ్ళు, ఆహారం అనేటువంటిది మనిషి హక్కు, ఆహారం ఎవరైతే తినాలో మీరెవరు డిసైడ్ చేయడానికి అంటూ రాహుల్ గాంధీ నుండి అనేక మంది స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి ఉన్నది. రైట్, ఆహారం ఎవరి హక్కు వాళ్ళదే కదా. ఇప్పుడు అదే బ్రిటన్లో పంది మాంసం తినటం అన్నటువంటి బ్రిటిష్ వాళ్ళకి సహజ సిద్ధమైన అలవాటు, వాళ్ళు తింటారు. అలా తింటున్నందుకు శరణార్థులుగా వచ్చినటువంటి ఆఫ్ఘనిస్తాన్ నుండి, పాకిస్తాన్ నుండి, లేదంటే కనుక బంగ్లాదేశ్ నుండి వచ్చి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడు బ్రిటన్ పౌరుల మీద దాడులు చేస్తున్నారట. ఇది కొత్త అంశం. ఇక్కడ వాళ్ళ ఆహారం వాళ్ళు ఏదో తింటారు మాకెందుకు అని వదిలేయకుండా అక్కడ ఈ విధమైనటువంటి దాడి చేస్తున్నటువంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. తాజాగా ఒక బ్రిటిష్ కపుల్ మీదన ఈ విధమైన దాడి జరిగిన నేపథ్యంలో ఇది కాస్త పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. మా ఆహారం మా ఇష్టం అంటూ. మరి దీని విషయంలో ఏమంటారో చూడాలి మేధావులు.